అందరికీ నమస్తే. మంత్రి కొండ సురేఖ గారు ఒక మీటింగ్‌లో ఒక కామెంట్ చేశారు. చదువురాని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతారు. కానీ మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఆ ముఖ్యమంత్రి ముందు నిలబడాల్సి వస్తది. వినాల్సి వస్తది. మన అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంది. మన రాజ్యాంగంలో అట్లా ఉందని ఆమె మాట్లాడింది. సరే ఆమె ఎవరి గురించి మాట్లాడిందో ఆమె పేరు పెట్టి ఎవరి పేరు చెప్పలేదు. పలానోళ్ళ గురించే, పలానోళ్ళ గురించే అని. కాకపోతే సోషల్ మీడియా మొత్తం రేవంత్ రెడ్డికి అప్పచెప్పేసిందని. ఆమె రేవంత్ రెడ్డి గురించే మాట్లాడింది. రేవంత్ రెడ్డి అంగుండ బ్యాచ్ ఏం కాదు. రేవంత్ రెడ్డి ఏం చదివిండు? బీఏ ఆర్ట్స్. చూపిస్తాను మీకు అఫిడవిట్ కూడా ఉంది ఆయనది. కాకపోతే ఎక్కువ సంవత్సరాలు చదివినట్టున్నాడు. 3 సంవత్సరాల డిగ్రీని 7 సంవత్సరాలు చదివినట్టు కనిపించింది. చదువుకున్నా చదువుకోకపోయినా చదువుతో సంబంధం లేదు. ఇప్పుడు లాస్ట్‌కి గ్రూప్ 4 జాబ్ చిన్న జాబ్ సంపాదించాలంటే కూడా నువ్వు డిగ్రీ చదివినవా అని చెక్ చేస్తారు. కానీ పొలిటీషియన్స్‌కి చదువుకున్నా చదువుకోకున్నా ముఖ్యమంత్రి కావాలంటే అర్హత ఏం లేదు. అసలు అంతకుముందు వేరే వేరే రాష్ట్రాల్లో అయితే 7వ తరగతి, 8వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయినరు. కాకపోతే ముఖ్యమంత్రి సామర్థ్యం ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళందరూ ఏదో పొడి చేస్తారు. చదువుకున్న వాళ్ళందరూ వేస్ట్ అనేది ఏం లేదు. చదువుకున్నోళ్ళే ఇంకా మంచి అడ్మినిస్ట్రేషన్ చేయగలరు. చదువుకున్నోళ్ళే ఇంకా కొద్దిగా ఎక్కువ కాన్సంట్రేషన్ చేయగలరు. వాళ్ళ కిందికి వెళ్ళి వాళ్ళ గ్రౌండ్ మొత్తం తెలుసు కాబట్టి. ఎనీవే అసలు కొండ సురేఖ గారు ఎందుకు మాట్లాడినరు? ఆమె మాట్లాడింది కూడా ఒకవేళ రేవంత్ రెడ్డి గురించి అయితే బాధ్యత రాహిత్యమే అవుతుంది. ఆ బాధ్యత రాహిత్యంలో రేవంత్ రెడ్డి కూడా బాధ్యత రాహిత్యమే ఉంటుంది దానిలో. సరే అన్ని విషయాలు మాట్లాడదాం. ముందైతే వీడియో చూడండి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నేను ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయమని అడిగితే సబ్స్క్రైబ్ చేస్తే మాకేం రాదు, కానీ ఛానల్ స్ట్రెంత్ అంతే. వేరే వాళ్ళు నేను చెప్పినా కదా మనం ముగ్గురు సబ్స్క్రైబ్ చేస్తే ఆ రిపోర్ట్స్ దాడికి ఒక 2 ఎగిరిపోతున్నాయి. ఒకటి మిగులుతుంది లాస్ట్‌కి. ఇక వాళ్ళను ఏం చేయలేము. మొదలే గవర్నమెంట్లో ఎట్లా పోలీస్ ఎట్టున్నారో మీకు తెలుసు కదా. మనం కంప్లైంట్ ఇచ్చినా వేస్ట్, వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చినా వేస్ట్. అది కూడా వేరే వేరే దేశాలకి వెళ్ళి చేస్తున్నారు కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ముందు కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు వినండి. కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు వాళ్ళు మా ముందు నిల్చొని ఏం చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి. దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలీదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం. మీరు ఏ పని చేయలేదు అదానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు ఎట్లా ఉండాలన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్నా చేయని ఆఫీసర్లు కూడా. ఇప్పుడు మేము పొలిటికల్ ఓకే, ఆమె మన ముఖ్యమంత్రి అని అన్నది అంటే చదువు రాకపోయినా ముఖ్యమంత్రి చెప్పినట్టు వినాల్సిందే. మంత్రులు కూడా సేమ్. మంత్రులు కూడా చదువు రాకపోయినా ఐఏఎస్లు వినాల్సిందే. రాజ్యాంగంలో అట్టే ఉంది. ఇంకా వాళ్ళదేమో ఎగ్జిక్యూషన్ బాడీ, వీళ్ళదేమో పొలిటికల్ ఎగ్జిక్యూషన్ బాడీ, అంతే. అయితే ఆమె మంత్రులు అనకుండా ముఖ్యమంత్రి అనడంతోన అందరూ రేవంత్ రెడ్డికి అప్పచెప్పేస్తున్నారు. రేవంత్ రెడ్డి గురించే మాట్లాడింది. నిజానికి కొండ సురేఖ గారు అసంతృప్తితో ఉన్నారు. మనకు వాళ్ళ బిడ్డ సుస్మితా పటేల్ బయటకు వచ్చి మాట్లాడినప్పటి నుంచి అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి ఆమె పెద్దగా ఆమె శాఖల్లో కూడా ఆమె ఏలు పెడతలేదు. పక్క శాఖల్లో కాదు, ఆమెకు 3 శాఖలు ఉన్నాయి. ఒకటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. రెండోది ఫారెస్ట్, మూడోది దేవాదాయ శాఖ మంత్రి. ఈ మూడిట్లలో ఆమె ఇన్వాల్వ్ అవుతలేదు. ఆమె పేరుకే మంత్రి. ఇప్పుడు ఆమె పట్టించుకుంటలేదు. చూడలే మొన్న మేడారం జాతరలా అంత సోషల్ మీడియాలా కనిపిస్తలేదు. దేవాదాయ శాఖ మంత్రి కనిపిస్తలేదంటే ఆమె కూడా ఒక భక్తురాలుగా పోయింది అంతే. ఆమె ఏర్పాట్లను పరిశీలించలేదు, లేకపోతే అక్కడ ఉన్న భక్తుల కష్టాలను చూసే ప్రయత్నం చేయలేదు, లేకపోతే మేడారం ఏర్పాట్లలో కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు. జస్ట్ లాస్ట్లో పోయింది అంతే. ప్లస్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న రివ్యూలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ రివ్యూలు ఉంటాయి కదా, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ లేకపోతే అటవీ శాఖకు సంబంధించినవి కానీ అస్సలు పట్టించుకుంటలేదు ఆమె. అసలు దానిలో ఇన్వాల్వ్ అయితే లేదు. ఎందుకంటే మొత్తం ముఖ్యమంత్రి ఆపరేట్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి ఆయన ఎక్కడనో దక్షిణ కొరియాలో ఉండి ఇక్కడ ఎక్కడనో ఒక కోకాపేటలో ఒక ప్రైవేట్ వెంచర్ సంబంధించిన భూమి గవర్నమెంట్ జాగాలకి వెళ్ళి ఇచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళ భూమి ఎక్కడో ఇస్తారు, గవర్నమెంట్కు డబుల్ ఇస్తారో ట్రిపుల్ ఇస్తారో, దానికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెట్టొద్దని ముఖ్యమంత్రి అక్కడి నుంచి ఫోన్ చేసి ఇలా చెప్పిండంట. కొండ సురేఖ సంతకం పెట్టొద్దు మీరని. అంటే ఆయన ఏడ ఉన్నా ఆయన పని ఆయనే చేస్తున్నాడు. ఆయన వీళ్ళని పని చేయనిస్తలేడు. అప్పటి నుంచి ఆమె దూరం ఉంటుంది. అప్పటి నుంచి ఈ ఒకటే కాదు, చాలామంది మినిస్టర్లు కంట్రోల్ అయిపోయారు. కంట్రోల్ అంటే నేను అనేది తప్పది, కంట్రోల్ కూడా కాదు, అది ఇంకా మిస్బిహేవింగ్ అనాలి. మీరు మినిస్టర్లు పని చేయకపోతే
ఎట్లా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది? మొదలే మనం మొత్తం పనిమంతుడు పందిరేస్తే కోడికి దగ్గరికి కూలిపోయినట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఇంతమంది మంత్రులను పెట్టుకొని ఏదో తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ మార్పు అని పొడుస్తుంది అనుకుంటే ఇందాక నేను చెప్పిన కదా అదే పనిమంతుడు పందిరేస్తే కోడికి దగ్గరి కూలిపోయింది, గట్టెకి కూలిపోయింది. ఇది పనిమంతునికి పనిస్తే దీనిలో మంత్రుల బాధ్యతారాహిత్యం ఉంది, ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యం ఉంది. ఇద్దరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రులు చాలామంది పనిచేశారు కదా. కేసీఆర్ అంటే ఎంఏ పొలిటికల్ సైన్స్, ఆయనది వేరే ఉంది. అంతకన్నా ముందు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పనిచేసారు. చాలామందికి సర్టిఫికేట్ ఉండకపోవచ్చు, అంటే డిగ్రీ పట్టాలు చేపట్టకపోవచ్చు, కానీ వాళ్ళు చాలా బాధ్యతగా పనిచేసారు. నేను రేవంత్ రెడ్డి అఫిడవిట్ చూపిస్తాను మీకు. నేను ఇది ఆయన ఎలక్షన్ అఫిడవిట్. ఆయన ఏం చదివిండో దీనిలో పెట్టుకున్నాడు. మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు. జెడ్పీహెచ్ఎస్ ఎస్ఎస్సి 1983 చదివిందంట, తర్వాత BA 1992లో చదివిందంట. 1983 కనిపిస్తుందా? 1983లో చదివితే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ 1985కి అయిపోతుంది. తర్వాత మరి 7 years చదివింది, డిగ్రీ 3 సంవత్సరాలే. 7 years మరి మధ్యలో చదివి ఆపేసిండో లేకపోతే డుమ్కీలు కొట్టిండో. 7 సంవత్సరాలు డిగ్రీ చదివిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన పెట్టిన అఫిడవిట్ లెక్క ప్రకారం 7 years డిగ్రీ, లేకపోతే ఇంటర్మీడియట్ 4 సంవత్సరాలను చదివి ఉండాలి. ఏదో ఒకటి. సరే, సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇక మనం ఆయన చదివిననే అనాలి. కాకపోతే అంతకుముందు ముఖ్యమంత్రులు, చాలామంది ముఖ్యమంత్రులు ఇప్పుడు ఈ కాలంలో అంటే చదువుకున్నారు. కేసీఆర్ చదువుకున్నాడు, కేటీఆర్ అంటే MBA చేసిండు. ఇక కేటీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో అప్పట్లో 80sలో 70sలో పనిచేసిన ముఖ్యమంత్రికి సర్టిఫికేట్లు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర విద్య లేకపోయినా లౌక్యము, సంస్కారము, నిజాయితీ, ఈ 3 కనిపించేది. ఈ 3 ఉన్నాయి కాబట్టి వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పట్టగలిగారు. ఇప్పుడు మంత్రులు పనిచేయక ముఖ్యమంత్రి అన్ని దానిలో ఆయన్ని ఇన్వాల్వ్ అయిపోయి ఆయన పని ఆయన చేయక, ఆయన పని ఆయన చేస్తారని ఎందుకు చెప్తున్నానంటే, ఇందాకనే ఒక వార్త చూసిన, ఈ వార్తకు వచ్చాకన్నా ముందు రేవంత్ రెడ్డి ఇంటి వెనుక చైన్ దొంగతనం జరిగింది. ఒక ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ నడుచుకుంటూ పోతుంటే ఒకరు బండి మీద వచ్చినట్ట, ఆయన బండి నడుపుతుంటే వెనక లేడీ ఉందంట, ఇంటి వెనకనేనంట. ఆ వెనక ఉన్న లేడీ ఈమె నడుచుకుంటూ పోతే ఆమె చైన్ గుంజేసిందంట. పోయారు. 24 hours అయిపోయింది, ఇప్పటిదాకా పట్టుకోలేదు పోలీసులు. అట్లా ఆయన హోంమంత్రి కదా, ఆయన చేతులు ఉండదు, ఆయన పనిచేయడు, మంది దానిలో వెళ్ళి పెడతారు. ప్లస్ వీళ్ళందరూ కూడా మినిస్టర్స్ అందరూ కూడా జనాలకు పనికొచ్చే ఫైళ్ళు పట్టించుకుంటలేరు. మాకేమైనా వస్తుందా, ఈ ఫైళ్ళు పట్టుకుంటే మాకేమైనా వస్తుందా, పైసలు వచ్చే ఫైళ్ళు మాత్రమే పట్టుకుంటున్నారు అనేది ఒక పెద్ద విమర్శ. రేవంత్ రెడ్డి దగ్గర చాలా ఫైల్స్ మూలుగుతున్నాయంట. ఏమైనా పైసలు వచ్చే పనులే మూవ్మెంట్ అవుతున్నాయి తప్ప ప్రజలకు పనికొచ్చాయి, వాళ్ళకి పైసలు రాని పనులు అస్సలు టచ్ చేస్తలేరు, పట్టించుకుంటలేరు. ఇదంతా ఉంటుంది. IAS అనేది వాళ్ళది ఏం పోతుంది, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళదేం పోదు. వాళ్ళకి నెలకు జీతాలు వస్తాయి, వాళ్ళ పనులు చేస్తారు. వాళ్ళేం పట్టించుకోవాల్సిన, వాళ్ళు కూడా పట్టించుకోరు. మీరే పట్టించుకున్నప్పుడు వాళ్ళెందుకు పట్టించుకుంటారు? పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. యథా రాజా తథా ప్రజ అంటారు కదా, అట్లే ఉంటుంది వాళ్ళ పని. ఇక వెంకటరావు లాంటి వాళ్ళు గతంలో పెద్దగా చదువుకోలేదని అంటారు. అంతకుముందు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు LLBలు చదివిన వాళ్ళు ఆ కాలంలోనే. వెంకటరావు పెద్దగా చదువుకోలేదని అంటారు. సబ్జెక్టు కరెక్షన్ జనరల్గా మా జర్నలిస్టుల మధ్య జరిగినప్పుడు చర్చ వెంకటరావు పేరు చెప్తుంటారు. కానీ ఆయన ముద్ర ఉంది పాలనలో, ఇప్పటికీ ఆయన పేరుని తీస్తూ ఉంటారు ఏదో సందర్భంలో. వెంకటరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అట్లయింది ఇట్లయిందని ఏదో ఒక అడ్మిషన్కి సంబంధించిన వ్యవహారం చెప్తారు కదా. ఇప్పుడు నేను చెప్పినట్లుగా 1 నిజాయితీ, 2 లౌక్యం, 3వది సంస్కారం. ఈ 3 లోపించినాయి గవర్నమెంట్లో. ముఖ్యమంత్రి పనిచేయక, మంత్రులు పనిచేయక, వీళ్ళిద్దరు పనిచేయక, అడ్మినిస్ట్రేషన్ పనిచేయక, మొత్తం అడ్మినిస్ట్రేషనే కుప్పకూలుతుంది తెలంగాణలో. ఇప్పుడు మేడం అట్లా మాట్లాడుతున్నారంటే దానిలో కొంత నిజాయితీ కూడా ఉంది, నిజం కూడా. పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు ఈ అంగూటం ఎవరైనా కానీ పొలిటీషియన్స్ ముందు నిలబడాలి. వాళ్ళు నిలబడితే వాళ్ళు ఏం చెప్తే చేయాలి. అయితే వాళ్ళలో మంచి ఆలోచన ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిగా రన్ అవుతుంది. వాళ్ళు ఆలోచన లేనప్పుడు మనం ఏం చేయలేం. వాళ్ళలో మంచి ఆలోచన లేకపోతే కూడా తెలంగాణ నాశనం అవుతుంది. మనం దాన్ని కూడా ఏం చేయలేం. సమస్య మూలాలకు పోయి అధ్యయనం చేసేంత సంస్కారము, ఓపిక, తెలివి ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నో లేదో ఇప్పటిదాకైతే ప్రూవ్ కాలేదు. ఆయన ఏబీ కాలేజీలో డిగ్రీ చదివిన రేవంత్ రెడ్డి గారు, ఆయన ఇచ్చిన క్లారిఫికేషన్ దానిలో ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టిండు. డిగ్రీ చదివిండు అని ఆయన చాలాసార్లు మాట్లాడుతుంటాడు కదా, నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ రాకపోయినా మస్తు పరిపాలిస్తున్నాను. ఆయనకైనా సర్టిఫికేట్ ఇచ్చుకోడు. ఆయన ఎక్కడ పోయిండు, అమెరికా పోయి చదువుకొని వచ్చిండు కదా, హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చిండు. మొన్ననే సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మరుస రోజే సంస్కారహీనంగా మాట్లాడాడు. మరుస రోజే ఆయన అక్కడ నుంచి వచ్చిన 24 గంటలు దాటకముందే సంస్కారం మొత్తం పోయింది. అది అట్లా ఉంటే ఇంక అడ్మినిస్ట్రేషన్ ఎట్లా పనిచేస్తుంది? ఏం లాభం? సర్టిఫికేట్ తెచ్చుకుని 4 కిక్కునికి కూడా మనకి రాదు అట్లాంటి సర్టిఫికేట్ తెచ్చుకుంటే. కానీ కొండ సూర్యకి ఎందుకు కామెంట్ చేసిందో
ఎందుకు ఆమె సరే పొలిటీషియన్స్ నిజాలు మాట్లాడరు, బట్ ఈ విషయంలో కొద్దిగా నిజం మాట్లాడింది. బట్ ఇది రేవంత్ రెడ్డికి ఎందుకు అప్పచెప్తున్నారు? రేవంత్ రెడ్డి కూడా అంగూఠా మ్యాచ్ కింద ఎందుకు జత కడుతున్నారు అనేది అర్థం కాలేదు. డిగ్రీ చదివిండు కదా, కాకపోతే ఆ కాలంలో నా డిగ్రీ 7 సార్లు చదివినంటే అది గ్రేటో కాదో కూడా తెలియదు. డిగ్రీ ఎక్కువ చదివిండు, మరి ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉండాలి ఆయనకి. కానీ మేడం మంత్రులు కూడా అని అంటేనేమో ఇంత గొడవ జరిగేది కాదు. మేము మంత్రులకైనా ముఖ్యమంత్రికైనా వచ్చి ఐఏఎస్ నిలవాలి, మేము చదువుకోకపోయినా అంటే బాగుంటుండే. ముఖ్యమంత్రి అనేసరికి ఇంకా ఈమె అసంతృప్తి అంత అక్కడనే ఉన్నది కదా, టార్గెట్ రేవంత్ రెడ్డి చేసింది అని అంతా కలిపేస్తున్నారు మొత్తం. ఎనీవే మీకేమనిపించింది? నిజంగానే ఆమె రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి అనిపించిందా? లేకపోతే రేవంత్ రెడ్డి డిగ్రీ చదువుకున్నా అడ్మినిస్ట్రేషన్ ఎందుకు చేతికి వస్తలేదు, ఎందుకు పరిపాలన వస్తలేదో మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.